సో 351 క్వశ్చన్ మనం చూద్దాం. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అండ్ ఓవరాల్ ఛాంపియన్ ఎవరయ్యారు అంటున్నారు. క్లియర్గా చూడొచ్చు 18 మెడల్స్ ఆర్మీ గెలుచుకుంది టోటల్. అలాగే హిమాచల్ ప్రదేశ్ కూడా 18 మెడల్స్ గెలుచుకుంది. బట్ గోల్డ్ మెడల్స్లో చూసుకుంటే ఆర్మీకి 7, హిమాచల్ ప్రదేశ్కి 6 వచ్చాయి. సో ఓవరాల్గా విన్నర్ మనం ఆర్మీ అని చెప్తాం, ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళే అనమాట ఇప్పుడు కూడా. ఓకేనా? సో ఇండియన్ ఆర్మీ ఓవరాల్ ఛాంపియన్ అయ్యింది అని మనం క్లియర్గా చెప్పొచ్చు. క్లియర్గా చూసుకోండి, ఫస్ట్ ప్లేస్లో ఆర్మీ ఉంది, నెక్స్ట్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. స్టేట్స్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో ఏది ఫస్ట్ అంటే హిమాచల్ ప్రదేశ్ అవుతుంది అనమాట. స్టేట్స్ వైజ్ అడిగితే, రాష్ట్రాల ప్రకారం అడిగితే. ఓకేనా? సో మీరు క్లియర్గా అదే మనం ఇక్కడ చెప్పడం జరిగింది, ఇండియన్ ఆర్మీ గెలిచిందని. ఇది ఎక్కడ జరిగింది అంటే ఫేజ్ 1 వచ్చేసి లే లదాఖ్లో జరిగింది, ఫేజ్ 2 వచ్చేసి గుల్మార్గ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జరిగింది. మీకు ఆల్రెడీ అర్థం అయిపోవాలి ఏంటి ఇక్కడ వింటర్ గేమ్స్ అన్నారు. వింటర్ గేమ్స్ ఎక్కడ ఆడతారు? ఇక్కడ మెయిన్గా గేమ్స్ చూసుకోండి, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, స్కైయింగ్, మౌంటనీరింగ్, స్నో బోర్డింగ్. సో ఇవన్నీ కూడా ఐస్ అండ్ స్నోతోని మనకి ఇక్కడ రిలేట్ అయిన గేమ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ 352 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ 3 ఫ్రంట్ లైన్ నేవల్ వెజల్స్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కమిషన్ చేశారు ముంబైలో అని అడుగుతున్నారండి. ఏ 3 అంటే ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వగ్షీర్. క్లియర్గా చూసుకోవచ్చు, ఐఎన్ఎస్ సూరత్, నీలగిరి, వగ్షీర్. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 కూడా ఏంటి? 3 మేజర్ వార్ షిప్స్ అనమాట. సో వార్ టైంలో షిప్స్ని వాడతారు. సో ఓకే చూసుకోండి, మనకి జీజేపీ తెలుగు యాప్లో ఈ లాస్ట్ 6 మంత్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, టాప్ 500 బిట్స్ అయితే మనం ఆల్రెడీ పెట్టేసాం అనమాట. పీడిఎఫ్స్ పెట్టాం, అలాగే మాక్ టెస్ట్లు కూడా మనం పెట్టాం. సో అందులో మనకి మాక్ టెస్ట్లో ర్యాంకింగ్స్ కూడా అక్కడ వస్తాయి ఎగ్జామ్ రాసినప్పుడు. ఓకేనా? సో మీ ర్యాంక్స్ కూడా చూసుకోవచ్చు. 10 మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి అనమాట. ఒక్కొక్క మాక్ టెస్ట్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 500 బిట్స్ అండ్ పీడిఎఫ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. కేవలం 100 రూపాయలు మాత్రమే. ఓకేనా? సో చూసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా సరే తప్పకుండా ఈ కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేయండి. తప్పకుండా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే పీడిఎఫ్ ఉన్నది, అలాగే మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చదివింది మీకు ఎంతవరకు గుర్తుందనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అలాగే ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా సరే తప్పకుండా ఈ కోర్స్ అయితే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో జీజేపీ తెలుగు యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ 353 క్వశ్చన్ మనం చూసుకుంటే, 2024-25 సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు అంటున్నారండి. ఓకేనా? ఎవరు గెలుచుకున్నారు? వెస్ట్ బెంగాల్ గెలుచుకోవడం జరిగిందనమాట. ఓకే, సో వెస్ట్ బెంగాల్ వచ్చేసి విన్ అయింది. ఎవరి మీద అంటే ఫైనల్స్ కేరళ మీద విన్ అయింది. సో నెక్స్ట్ 354 క్వశ్చన్, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ FHI అంటాం, నీతి ఆయోగ్ రిలీజ్ చేసిందనమాట 2025. ఓకేనా? ఎక్కడ ఎప్పుడు? January 24, 2025 రిలీజ్ చేసింది. అయితే దీనిలో ఏ రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉంది అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రం అంటే ఒడిశా టాప్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డార్క్ గ్రీన్లో ఉంది ఒడిశా, ఇది అచీవర్ అనమాట. లైట్ గ్రీన్లో ఉన్నవి ఫ్రంట్ రన్నర్స్, తర్వాత పెర్ఫార్మర్స్, ఆస్పిరేషనల్ రెడ్ కలర్లో ఉన్నవన్నమాట. ఓకే, సో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లోని ఒడిశా వచ్చేసి టాప్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇవి 18 మేజర్ స్టేట్స్కి ఈ రిపోర్ట్ అనేది ఇచ్చాయి. సో నెక్స్ట్ 355 క్వశ్చన్ మనం చూసుకుంటే, భారత్ పోల్ పోర్టల్ని లాంచ్ చేశారు అమిత్ షా గారు. క్లియర్గా చూడొచ్చు మీరు ఇక్కడ ఇమేజ్లో. దీని ప్రధాన పర్పస్ ఏంటి, ప్రధాన ఉద్దేశం ఏంటి అంటున్నారు. ఏంటి అంటే ఇంటర్పోల్ ఉంది కదా, ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్, ఇంటర్నేషనల్ పోలీస్ ఉంది కదా ఇంటర్పోల్. సో ఇంటర్పోల్కి కోఆపరేషన్ అందించడానికి ఈ భారత్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఎటువంటి కోఆపరేషన్ అని మీరు అడిగితే, ఇన్ క్రిమినల్ మ్యాటర్స్లోని, అంటే ఇప్పుడు రియల్ టైమ్గా డేటా షేరింగ్, ఇప్పుడు క్రిమినల్ రికార్డ్స్ కావచ్చు, ఈ డేటాను అంతా కూడా షేర్ చేసుకుంటారు అనమాట ఇంటర్పోల్తో. ఓకే, సో నెక్స్ట్ 356 క్వశ్చన్ మనం చూసుకుంటే, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటామండి. అది కేరళలో ఉన్న 2 బీచ్లకు వచ్చింది. ఆ 2 బీచెస్ ఏంటి అంటున్నారు. ఏ 2 అంటే కప్పడ్ బీచ్ అండ్ చల్ బీచ్ అనమాట. కప్పడ్ బీచ్ అండ్ చల్ బీచ్. ఏంటి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే, ఏ బీచెస్ అయితే ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి, అంటే మెయిన్గా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండి, వాటర్ క్వాలిటీ బాగుండాలి, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి, అలాగే సేఫ్టీ కూడా ఉండాలి. సో వీటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. ఇప్పుడు రీసెంట్గా కేరళలో ఉన్న ఈ 2 బీచ్లకి, కప్పడ్ బీచ్ కోజికోడ్లో ఉంది, చల్ బీచ్ కన్నూరులో ఉంది,
ఈ రెండింటికి కూడా కేరళలో ఉన్న 2 బీచెస్కి రావడం జరిగిందనమాట. సో టోటల్ ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచెస్ భారతదేశంలో చూసుకుంటే సంఖ్య 13కి చేరిందనమాట. సో నెక్స్ట్ 357 క్వశ్చన్, నేషనల్ ఓటర్స్ డే 2025 ఎప్పుడు జరుపుకుంటారు, దాని యొక్క థీమ్ ఏంటి అని అంటున్నారు. జనవరి 25న మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటాం. దాని థీమ్ వచ్చేసి, ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్. నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ అనేది థీమ్ అనమాట. ఓకేనా, జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ, మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో మీరు తప్పకుండా కింద కామెంట్స్లో చెప్పండి. ఓకేనా. సో నెక్స్ట్ 358 క్వశ్చన్ మనం చూసుకుంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దాని థీమ్ ఏంటి, మొత్తం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎక్కడ జరిగింది, దావోస్లో జరిగింది. క్లియర్గా ఆప్షన్ బి ఆన్సర్ అని చెప్పొచ్చా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, జనవరి 20 నుంచి 24 మధ్యలో జరిగింది, దావోస్లో జరిగింది. దాని థీమ్ కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్. కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం మాట్లాడుకుంటే, దీని హెడ్ క్వార్టర్స్ కొలాగ్ని స్విట్జర్లాండ్లో ఉంది. ఫౌండెడ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1971 స్థాపించారు. ఫౌండర్ వచ్చేసి క్లాస్ స్క్వాబ్. ఓకేనా. సో నెక్స్ట్ 359 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇస్రో వచ్చేసి సక్సెస్ఫుల్గా ఈ బ్లాక్ ఐడ్ పీ, తెలుగులో మనం అలసందలు అంటాం. ఒకసారి చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో కూడా మీరు చూడొచ్చు పిక్లోని. సో వీటిని సక్సెస్ఫుల్గా ఎక్కడ జర్మినేట్ చేసింది, ఈ విత్తనాల్ని విజయవంతంగా మొలకెత్తించింది, అది ఎక్కడ అంటున్నారు. ఎక్కడ అంటే స్పేస్లో అండి. స్పేస్లో మొలకెత్తించడం జరిగింది. ఇది క్రాప్స్ ఇనిషియేటివ్. అంటే మనకి స్పేస్లో కూడా మనం మొక్కల్ని పెంచగలమా లేదా అని టెస్ట్ చేస్తుంటారు కదా. సో ఈ బ్లాక్ ఐడ్ పీ అనేది అలసందల్ని మొలకెత్తించడం జరిగింది. ఎక్కడ, స్పేస్లో, అంతరిక్షంలో. ఓకే. సో నెక్స్ట్ 360 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియన్ ఆర్మీ డే 2025 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. థీమ్ వచ్చేసి సమర్థ్ భారత్ సక్షం సేనా. ఓకేనా. ఎప్పుడు జరుపుకుంటాం ఆర్మీ డే, జనవరి 15 అనమాట. సో ఇండియన్ ఆర్మీ డే ప్రతి సంవత్సరం కూడా జనవరి 15 జరుపుకుంటాం. సో ఈ సంవత్సరం థీమ్ 2025 థీమ్ వచ్చేసి సమర్థ్ భారత్ సక్షం సేనా. సో నెక్స్ట్ 361 క్వశ్చన్ మనం చూసుకుంటే, హిమ్ కవచ్ అంటే మనకి కూల్ ప్లేసెస్లోని మనకి మిలిటరీ ఆర్మీ ఉంటారు కదా అక్కడ, అంటే సియాచిన్ అక్కడ. సో వాళ్ళకి హిమ కవచ్ అనేది తయారు చేశారు. ఎవరు డెవలప్ చేశారు వాళ్ళ గురించి అని అంటున్నారు. డిఆర్డిఓ డెవలప్ చేయడం జరిగిందనమాట. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో చూసుకోండి, సియాచిన్ అండ్ లదాఖ్ ఏరియాస్లోని కోల్డ్ రీజియన్స్ ఉంటాయి అనమాట. అక్కడ టెంపరేచర్స్ +20 degrees నుంచి -60 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటాయి. సో అక్కడ ఉన్న సోల్జర్స్కి కష్టం కదా ఉండడం. సో వాళ్ళ కోసం అని డిఆర్డిఓ హిమ్ కవచ్ని తయారు చేయడం జరిగింది. ఇది మల్టీ లేయర్ క్లాతింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 362 క్వశ్చన్ మనం చూసుకుంటే, వజ్ర ప్రహార్ యొక్క 15వ ఎడిషన్ ఎక్సర్సైజ్ జరిగిందనమాట. ఇది ఎవరెవరి మధ్యలో, ఇండియా యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ జరిగింది అని అంటున్నారు. ఎక్కడ జరిగింది, ఇదాహో యుఎస్ఏలో జరిగింది. ఇదాహో యుఎస్ఏలో జరిగింది అనమాట. ఓకే. వజ్ర ప్రహార్ గుర్తుపెట్టుకోండి. ఎవరి మధ్య, ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే ఇండియా అండ్ యుఎస్ మధ్యన జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 363 క్వశ్చన్ మనం చూసుకుంటే, గరుడ శక్తి 9వ ఎడిషన్ ఇండియా అండ్ ఇండోనేషియా మధ్య జరిగిన ఈ జాయింట్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఎక్కడ జరిగింది, ఇది జకార్తా ఇండోనేషియాలో జరిగింది. జకార్తా ఇండోనేషియాలో జరిగింది. సో ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనమాట. ఆల్టర్నేట్గా ఒకసారి ఇండియాలో జరుగుతుంది, ఒకసారి ఇండోనేషియాలో జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈసారి ఎక్కడ జరిగిందంటే నవంబర్ 1 నుంచి నవంబర్ 12, 2024లో, అంటే లాస్ట్ ఇయర్ జకార్తా ఇండోనేషియాలో జరిగిందనమాట. గరుడ్ శక్తి. ఓకే, ఇండియా అండ్ ఇండోనేషియా. ఓకేనండి. సో నెక్స్ట్ 364 క్వశ్చన్ మనం చూసుకుంటే, పాన్ ఇండియా కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ సీ విజిల్ అంటున్నాం. ఇది ఏ ఎడిషన్, ఎన్నో ఎడిషన్ జరిగింది 2024లో. 2024లో ఎన్నో ఎడిషన్ జరిగింది అని అడుగుతున్నారండి. ఓకేనా. 3rd ఎడిషన్ జరిగింది అనమాట. ఎన్నో ఎడిషన్ జరిగింది, 4th ఎడిషన్ జరిగిందండి. 4th ఎడిషన్ జరిగింది. ఓకేనా. సో 4th ఎడిషన్ జరిగింది సీ విజిల్ 2024. 4th ఎడిషన్ జరిగింది. ఇది పాన్ ఇండియా కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట.
అంటే ఏం చెప్పొచ్చు మనం, ఈ తీర రక్షణ విన్యాసం అనమాట. అంటే సో తీరాన్ని రక్షించడానికి మనకు చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే వేరే కంట్రీస్ నుంచి రావడానికి మెయిన్ రూట్ అనేది చాలామంది ఎంచుకునేది అది, అవునా. సో ఇందులోని మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, అలాగే స్టేట్ మెరైన్ పోలీస్, సెక్యూరిటీ ఏజెన్సీ, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారనమాట. ఓవరాల్గా ఒక ఓవర్ 21 ఏజెన్సీస్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 365 క్వశ్చన్ మనం చూసుకుంటే, బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ వాజ్ ద బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్ 2024? 2 దేశాల మధ్య జరిగిందన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు విన్ అని ఉందా. విన్ అంటే వియత్నాం అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇండియా అండ్ వియత్నాం మధ్యన జరిగింది ఈ విన్ బ్యాక్స్ 2024. ఇది దేనికంటే మెయిన్గా ఎప్పుడైతే ఏవైనా డిజాస్టర్స్ వస్తాయో, ఏవైనా విపత్తులు వస్తాయో అప్పుడు అక్కడ ఉన్న మనుషుల్ని ఎలా రక్షించుకోవాలి, మొత్తం అక్కడ దాన్ని ఎలాగ మనం చెయ్యాలి అనేది ఈ 2 కూడా మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు. ఇదేంటి 5వ ఎడిషన్ జరిగిందనమాట. ఎప్పుడు జరిగింది? నవంబర్ 4 నుంచి 23 వరకు 2024లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, హర్యానాలో జరిగిందనమాట. ఓకేనా. సో ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. సో నెక్స్ట్ 366 క్వశ్చన్ మనం చూసుకుంటే, పూర్వీ ప్రహార్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అడుగుతున్నారు. ఏ రకమైన విన్యాసం అని అడుగుతున్నారు. ఏ రకం అంటే ట్రై సర్వీసెస్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకేనా, ట్రై సర్వీసెస్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఈ పూర్వీ ప్రహార్ ఇక్కడ మనకి ఏంటి మెయిన్గా, ఇంతకుముందు రీసెంట్గానే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మనకి ఇండియా చైనా ఆ ఈస్టర్న్ లదాఖ్లోని కొంచెం ఘర్షణ జరిగింది కదండి. సో అలాంటి ఏరియాస్లోని అక్కడ మనం ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిపించడం. అంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రాకుండా వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ 10 డే ట్రై సర్వీసెస్ మిలిటరీ ఎక్సర్సైజ్ అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దాన్నే పూర్వీ ప్రహార్ అంటున్నారు అనమాట. సో మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని, మన ప్రామాణిక ప్రతిబద్ధతను తెలియజేస్తుంది. ఇక్కడ ఏంటి, డిఫెన్స్ క్యాపబిలిటీస్ని పెంచుకోవడానికి, అంటే రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది దోహదపడుతుంది. నెక్స్ట్ 367 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆస్ట్రా హిండ్ అనే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఆస్ట్రా అని చూడగానే మీకు అర్థమైపోవాలి, ఆస్ట్రేలియా. ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య, భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇది 3వ ఎడిషన్ జరుపుకుందనమాట. ఎక్కడ జరిగిందంటే పూణే, మహారాష్ట్రలో జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 368 క్వశ్చన్ మనం చూసుకుంటే, సంయుక్త్ విమోచన్ 2024 ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్ అండ్ పోర్బందర్, గుజరాత్లో జరిగింది. సంయుక్త్ విమోచన్ ఇదేంటి? సేమ్ మళ్ళీ ఈ డిజాస్టర్ రిలీఫ్ అనమాట. అంటే ఈ విపత్తులు వచ్చినప్పుడు ఎలా మనం ఈ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కండక్ట్ చేసిందన్నమాట. ఇది ఎలా వాళ్ళు ఏం చేయాలి, ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలని ఈ ఎక్సర్సైజ్ అనేది చేశారనమాట. ఇప్పుడు నవంబర్లోనే చేయడం జరిగిందనమాట. మెయిన్గా ఫోకస్ సైక్లోన్ డిజాస్టర్, అంటే గుజరాత్ కోస్టల్ రీజియన్లోని సైక్లోన్ డిజాస్టర్స్, వాటికి అప్పుడు ఎలా ఫాస్ట్గా మనం చర్యలు తీసుకోవాలనేది మెయిన్గా ఈ ఎక్సర్సైజ్లో చూడడం జరిగింది. సో నెక్స్ట్ 369th క్వశ్చన్ మనం చూసుకుంటే, 11th ఎడిషన్ ఆఫ్ సారాక్స్ అంటున్నాం. సారాక్స్ అంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్, నేషనల్ మెరిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? 11వ ఎడిషన్ అని అడుగుతున్నారండి. ఎక్కడ జరిగింది అంటే మనకి కొచ్చిలో జరిగింది. ఓకే, కొచ్చి కేరళలో జరిగింది అనమాట. సో ఏంటి అక్కడ పేరు వినగానే అర్థమైపోవాలి, సముద్ర శోధన మరియు రక్షణ విన్యాసం. ఓకేనా, సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్. సో సర్చ్ ఈజీగా ఎలా చేయడం అండ్ రెస్క్యూ కూడా ఎలా చేయాలి అనేది ఈ ఎక్సర్సైజ్లోని. అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత కాదు కదా వాళ్ళు చేయాల్సింది, ముందే ప్రిపేర్డ్గా ఉంటేనే. అందుకే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఎందుకు, ముందే ప్రిపేర్డ్గా ఉండడానికి. ఇప్పుడు డిజాస్టర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం వెంటనే వెళ్ళినా సరే వాళ్ళకి ఎవరు ఏం చేయాలనేది అర్థం కాదు కదా. సో అందుకే ప్రిపేర్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఎలాంటి విపత్తులు వచ్చినా అప్పుడు అందరూ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి ఆ యాక్షన్ అనేది తీసుకుంటారనమాట, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. సో నెక్స్ట్ 370 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియాస్ ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్ని ఎక్కడ టెస్ట్ చేశారు, ఎక్కడ టెస్ట్ ఫైర్ చేశారు అని అడుగుతున్నారండి. ఎక్కడ? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, ఒడిశాలోని దీన్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగిందనమాట, లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్ని.
ఓకేనా. దీని రేంజ్ సుమారుగా 1500 కిలోమీటర్లు కంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉన్నది అని కూడా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ 371 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వడోదరాలో సైనిక రవాణా విమానం స్థానికంగా తయారవుతుంది? ఎక్కడ తయారవుతుంది, ఏది తయారవుతుంది అని అడుగుతున్నారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ పేరు ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా. సో లోకల్గా అసెంబుల్ చేస్తారనమాట. ఇది ఆల్రెడీ మనం యాక్చువల్లీ బిట్కి సంబంధించి చూసాం. C-295 ఎయిర్ క్రాఫ్ట్ని అయితే మనం ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. ఎవరెవరు? మన నరేంద్ర మోదీ గారు, అలాగే స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన పెడ్రో శాంచెజ్ కలిసి ఇనాగ్రేట్ చేశారు ఈ ఫెసిలిటీని అని కూడా మనం ఆల్రెడీ చూసాం. సో ఈ కొలాబరేషన్ ఎయిర్ బస్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఈ ఇద్దరి మధ్య కొలాబరేషన్తో ఈ ఇనిషియేటివ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ 372 క్వశ్చన్ మనం చూసుకుంటే, వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్, మొట్టమొదటి కలపతో చేసిన ఉపగ్రహం లిగ్నోసాట్ అంటున్నారు. లిగ్నోసాట్, దాని పేరేంటి? లిగ్నోసాట్. అది ఏ దేశం చేసింది అంటున్నారు? అది జపాన్ అనమాట. జపాన్ వచ్చేసి మొట్టమొదటి కలపతో చేసిన ఉపగ్రహం లిగ్నోసాట్ని ప్రయోగించింది. వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఓకేనా డెవలప్ చేయడం జరిగిందనమాట. ఎవరెవరు డెవలప్ చేశారు? క్యోటో యూనివర్సిటీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ సుమిటోమో ఫారెస్ట్రీ, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని పార్ట్నర్షిప్తో డెవలప్ చేశారు. సో నెక్స్ట్ 373 క్వశ్చన్ మనం చూసుకుంటే, జిమ్సాట్-2 వచ్చేసి ఏ కంట్రీ దాని సెకండ్ శాటిలైట్ని లాంచ్ చేసింది అనమాట? జిమ్సాట్-2 అది ఏ కంట్రీ అంటారు? జిమ్ చూసినట్టునే అర్థమైపోయింది మీకు, అది జింబాంబేదని అంతేనా? సో జింబాంబే అక్కడ మనకి సెకండ్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది దేన్ని సపోర్ట్ చేస్తుందంటే అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఉపగ్రహం. సో నెక్స్ట్ 374 క్వశ్చన్ మనం చూసుకుంటే, చంద్రుడు మరియు మార్స్ వంటి గ్రహాల వాతావరణాన్ని అనుకరించేందుకు ఇస్రో ప్రారంభించిన భారత తొలి అనలాగ్ స్పేస్ మిషన్ ఎక్కడ జరుగుతోంది అంటున్నారు. ఎక్కడ జరుగుతుంది? లేలో జరుగుతుందన్నమాట. చూడండి, అంటే ఏంటి మీకు ఏమర్థమైంది? చంద్రుడు మరియు మార్స్ వంటి ఉపగ్రహాల వాతావరణాన్ని అనుకరించేందుకు. సో అలాంటి వాతావరణం ఉంటే అక్కడ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఉంటాయినా అది కొంచెం ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. అప్పుడు ఏం చేయొచ్చు అనేవన్నీ కూడా ఇక్కడ చేస్తారు. ఓకేనా. సో అది ఎక్కడ జరిగిందంటే లేలో కండక్ట్ చేశారనమాట. ఇది లే లదాఖ్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ అన్నారు, మొదటిది అనగానే చాలా ఇంపార్టెంట్, అనలాగ్ స్పేస్ మిషన్. ఓకే. సో లేనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ ఐసోలేషన్, హై ఆల్టిట్యూడ్, డ్రై క్లైమేట్, బ్యారన్ టెరైన్, సో ఇవన్నీ కొంచెం అనుకూలంగా ఉన్నాయన్నమాట అక్కడ. ఓకే. సో నెక్స్ట్ 375 క్వశ్చన్ మనం చూసుకుంటే, నాసా మరియు మైక్రోసాఫ్ట్ కలిసి ఎర్త్ కోపైలట్ అనే చాట్ బాట్ని తయారు చేసి దాని ప్రధాన లక్ష్యం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అని అంటున్నారు. ఏంటి అంటే సింప్లిఫై చేయడానికి అనమాట. ఇప్పుడు కాంప్లెక్స్ ఎర్త్ సైన్స్ అనేది ఉంది కదా, ఆ డేటాని ఏఐ ద్వారా సింపుల్గా, అంటే మనం ఏమైనా సింపుల్ క్వశ్చన్స్ అడిగా అనుకోండి, ప్లెయిన్ లాంగ్వేజ్లోని ఆ క్వశ్చన్స్కి రిప్లై చేస్తుంది అనమాట ఈ ఏఐ. ఇప్పుడు మనకి చాలా చాలా మెటీరియల్స్ ఉంటాయి, ఆ ఎర్త్ సైన్స్ డేటా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందులోంచి మనం సింపుల్ క్వశ్చన్స్ అడిగితే అది చాలా ఈజీగా మనకు తిరిగి ఆన్సర్ ఇవ్వగలుగుతుంది అనమాట ఈ ఎర్త్ కోపైలట్. ఓకేనా. సో నెక్స్ట్ 376 క్వశ్చన్ మనం చూసుకుంటే, జులాన్ గోస్వామి స్టాండ్ అనేది అన్వీల్ చేశారనమాట. చూడండి ఇక్కడ పెట్టారు కదా, ఈ స్టాండ్కి నేమ్ ఏం పెట్టారు? జులాన్ గోస్వామి అని పెట్టారు. సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటున్నారు, దాని ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఎందుకు ప్రాముఖ్యత చెందిందంటే, మొదటి ఉమెన్ క్రికెటర్, ఒక ఇంటర్నేషనల్ వెన్యూలోని మొదటి ఉమెన్ క్రికెటర్కి స్టాండ్ నేమ్ పెట్టడం అనమాట ఇది. ఓకేనా. ఈవిడే ఆ జులాన్ గోస్వామి గారు. సో మాజీ క్రికెటర్ అనమాట, ఉమెన్ క్రికెటర్. ఓకేనా. సో మొదటి ఉమెన్ క్రికెటర్ ఈ హానర్ని పొందిన వాళ్ళు అనమాట. ఓకే. తొలి మహిళా క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్ వేదికలోని ఈ గౌరవం పొందిన తొలి మహిళా క్రికెటర్. సో నెక్స్ట్ 377 క్వశ్చన్ మనం చూసుకుంటే, ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రీసెంట్గా రిటైర్ అయ్యారు, అతను ఎవరు అని అడుగుతున్నారండి. ఎవరు? రాఫెల్ నాదల్ గారు రిటైర్ అవ్వడం జరిగిందనమాట. ఇతను ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా ఒక 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 4 డేవిస్ కప్ విక్టరీస్, 2 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్, సో చాలా గెలుచుకున్నారు. సో ఇప్పుడైతే రిటైర్ అయ్యారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 378 క్వశ్చన్ మనం చూసుకుంటే,
జీటీ ఓపెన్ 2024లోని ఉమెన్స్ కాంపౌండ్ ఆర్చరీలో గోల్డ్ మెడల్ ఎవరు సాధించారు అని అడుగుతున్నారండి. ఓకేనా, ఎవరు గెలుచుకున్నారంటే జ్యోతి సురేఖ వెన్నం గెలుచుకోవడం జరిగిందనమాట. జ్యోతి సురేఖ వెన్నం. ఓకేనా, సో మన భారతదేశానికి చెందిన జ్యోతి సురేఖ వెన్నం గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 379 క్వశ్చన్ మనం చూసుకుంటే 14th హాకీ ఇండియా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ గెలుచుకున్న రాష్ట్రం ఏది అంటున్నారు. ఆ రాష్ట్రం ఒడిశా అనమాట. ఓకేనా, సో ఒడిశా మొదటిసారిగా తొలి బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఓకే, హర్యానాని ఓడించిందంట ఫైనల్స్లో. సో నెక్స్ట్ 380 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియాస్ ఉమెన్ హాకీ టీం ఎవరిని ఓడించి ఛాంపియన్గా నిలిచింది అంటున్నారు. ఏ దేశాన్ని ఓడించిందంటే చైనాని ఓడించింది. సో మన ఇండియా ఫైనల్లో చైనాని ఓడించి ఇండియా విన్ అయ్యిందనమాట. 8th ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరిగిందంటే రాజ్గిర్, బీహార్లో జరిగింది. సో నెక్స్ట్ 381 క్వశ్చన్ మనం చూసుకుంటే బీహార్ కోకిల అనే పిలువబడే ఈ వ్యక్తి రీసెంట్గా మరణించడం జరిగింది. ఆవిడ పేరు ఏంటి అని అడుగుతున్నారండి. ఓకేనా, ఆవిడ పేరు శారదా సిన్హా అనమాట. శారదా సిన్హా ఒక లెజెండరీ ఫోక్ సింగర్. సో ఆవిడ్ని బీహార్ కోకిల అని కూడా పిలిచేవారు. రీసెంట్గా మరణించడం జరిగింది క్యాన్సర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల. సో నెక్స్ట్ 382 క్వశ్చన్ మనం చూసుకుంటే అమియ కుమార్ బాగ్చి అనే వ్యక్తి ఎందులో కాంట్రిబ్యూట్ చేశారు. రీసెంట్గా మరణించారు. అతను ఎందులో కాంట్రిబ్యూట్ చేశారంటున్నారు. ఎకనామిక్ హిస్టరీ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్లోని ఇతను చాలా కాంట్రిబ్యూట్ అనేది చేయడం జరిగిందనమాట. ఇతను రీసెంట్గా మరణించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 383 క్వశ్చన్ మనం చూసుకుంటే ఖోఖో వరల్డ్ కప్కి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. మీరు సింపుల్గా చూడొచ్చు ఇక్కడ పిక్లో సల్మాన్ ఖాన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగిందనమాట. ఈ ఖోఖో వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది అంటే న్యూఢిల్లీ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ అండ్ January 13 to 19 మధ్యన జరిగింది. సో నెక్స్ట్ 384 క్వశ్చన్ మనం చూసుకుంటే టర్నర్ ప్రైజ్ 2024 ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారండి. టర్నర్ ప్రైజ్ 2024 ఎవరు గెలుచుకున్నారంటే జస్లీన్ కౌర్ గెలుచుకున్నారు. దేనికంటే ఆవిడ ఎగ్జిబిషన్ అయిన ఆల్టర్కి టాటా బ్రిటన్ దగ్గర ఆవిడ ఈ ఎగ్జిబిషన్ నిర్వహించారు. సో దానికి గాను టర్నర్ ప్రైజ్ 2024 టర్నర్ ప్రైజ్ జస్లీన్ కౌర్ గారికి రావడం జరిగిందనమాట. ఓకేనా, ఈవిడ ఒక స్కాటిష్ సిక్ ఆర్టిస్ట్. సో నెక్స్ట్ 385 క్వశ్చన్ మనం చూసుకుంటే రైజింగ్ స్టార్ ఉమెన్స్ లీడర్ ఆఫ్ బ్యాంకింగ్ 2024లోని ఎవరిని హానర్ చేశారు అంటున్నారు. ఓకేనా, ఎవరికి ఇచ్చారు అదంటే భారతీ కొల్లి గారికి ఇవ్వడం జరిగిందండి. భారతీ కొల్లి ఈవిడ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం అనమాట. సో రైజింగ్ స్టార్ ఉమెన్ లీడర్స్ ఆఫ్ బ్యాంకింగ్ 2024లోని ఈవిడ్ని చేర్చడం జరిగింది. సో నెక్స్ట్ 386 క్వశ్చన్ మనం చూసుకుంటే DGA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2025 ఎవరికి ఇచ్చారు అంటున్నారు. ఎవరికి? యాంగ్ లీకి ఇవ్వడం జరిగింది. యాంగ్ లీకి DGA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇతను ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ వెర్సటైలిటీ అక్రాస్ మల్టిపుల్ ఫిలిం జానర్స్. సో ఇతను కెరీర్లో 30 సంవత్సరాలు ఎక్కువ కెరీర్ ఉందన్నమాట. 2 అకాడమీ అవార్డ్స్ కూడా ఇప్పుడు దాకా గెలుచుకున్నారనమాట. సో నెక్స్ట్ 387 క్వశ్చన్ మనం చూసుకుంటే 34th వ్యాస్ సమ్మాన్ 2024 వెరీ ఇంపార్టెంట్ బిట్. 34th వ్యాస్ సమ్మాన్ 2024 ఎవరు గెలుచుకున్నారు? సూర్యబాల గారు గెలుచుకున్నారు. ఏ నోవెల్కి అంటే కౌన్ దేశ్ కో వాసి వేణు కి డైరీ 2018 ఈ నోవెల్కి గెలుచుకున్నారు. ఎవరు? ఆవిడ పేరు సూర్యబాల. ఇది 34th వ్యాస్ సమ్మాన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో నెక్స్ట్ 388 క్వశ్చన్ మనం చూసుకుంటే జమ్షెడ్జీ టాటా అవార్డ్ 2024లో ఎవరు గెలుచుకున్నారు అని అంటున్నారండి. ఎవరు? కిరణ్ మజుందర్ షా గెలుచుకోవడం జరిగిందనమాట. కిరణ్ మజుందర్ షా జమ్షెడ్జీ టాటా అవార్డ్ 2024 గెలుచుకోవడం జరిగింది. ఎందువల్ల అంటే సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ టు ది బయోసైన్సెస్ సెక్టార్లో ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ గాను ఈ అవార్డు అనేది ఇచ్చారనమాట. ఓకే, సో నెక్స్ట్ 389 క్వశ్చన్ మనం చూసుకుంటే రాష్ట్రీయ తన్సేన్ సమ్మాన్ 2023
ఇది 100వ తన్సేన్ సంగీత్ సమారోహ్ అనమాట. ఇది గ్వాలియర్లో జరిగింది. ఇందులో ఎవరిని హానర్ చేశారు? రాష్ట్రీయ తన్సేన్ సమ్మాన్ 2023 అని అడుగుతున్నారు ఇక్కడ మనల్ని. ఓకేనా? ఎవరంటే పండిట్ స్వపన్ చౌదరి అనమాట. పండిట్ స్వపన్ చౌదరి. సో క్లియర్గా చూసుకోండి, అంటే 2023 సంవత్సరానికి గాను 2024లో ఇది ఇచ్చారనమాట అవార్డు. ఓకేనా? సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ 2023 ఉంది అంటే ఆ 2023 సంవత్సరానికి 2024లో ఇచ్చారు. సో కొన్నిసార్లు మీరు ఇక్కడ ఇన్ 2024 అని ఇచ్చినా సరే మీకు అర్థం అవ్వాలి అది పండిట్ స్వపన్ చౌదరి అని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? సో ఒక 5 lakhs కూడా ఇస్తారనమాట ఇది. ఓకే, పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది పండిత్ స్వపన్ చౌదరి గారికి. ఓకే, సో నెక్స్ట్ 390 క్వశ్చన్ మనం చూసుకుంటే యుఎస్ నేవీస్ డిస్టింగ్విష్డ్ పబ్లిక్ సర్వీస్ అవార్డు ఎవరికి ఇచ్చారు? ప్రమోటింగ్ మిలిటరీ త్రూ ఫిలిమ్స్. సో ఫిలిమ్స్లో మిలిటరీని కూడా ప్రమోట్ చేస్తున్నందుకు ఎవరికి ఇచ్చారు? లైక్ టాప్ గన్ మూవీ ఉంది కదా, చూసారుంటారు. ఎవరికి ఇచ్చారు? టామ్ క్రూజ్. ఆల్రెడీ ఫోటోలో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా మందికి మ్యాక్సిమం 99% పీపుల్కి తెలిసే ఉంటుంది టామ్ క్రూజ్. సో టామ్ క్రూజ్కి ఈ అవార్డు అయితే రావడం జరిగింది, యుఎస్ నేవీస్ డిస్టింగ్విష్డ్ పబ్లిక్ సర్వీస్ అవార్డు. ఎందుకు అర్థం కదా, ఫిలిమ్స్లో కూడా ఆ మిలిటరీకి ఒక బాగా పోర్ట్రే చేశారు కాబట్టి అది ఇంపాక్ట్ చూపించింది కాబట్టి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ 391 క్వశ్చన్ మనం చూసుకుంటే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డ్ ఎవరికి లభించింది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసిన వెంటనే అర్థమైపోవాలి కదా, డాక్టర్ ఎస్ జైశంకర్ గారికి ఇచ్చారు, మన ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనమాట. ఓకేనా? ఈ అవార్డు లభించింది, వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 392 క్వశ్చన్ మనం చూసుకుంటే ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇందులోనే అపాయింట్ అయ్యారు ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమైపోవాలి ఎవరు, ఎన్ చంద్రశేఖరన్ గారు. ఓకేనా? ఎన్ చంద్రశేఖరన్ గారు టాటా సన్స్ యొక్క చైర్మన్ అనమాట. సో మనకి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ అడ్వైజరీ కౌన్సిల్లోని అపాయింట్ చేశారు ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ గ్రోత్. ఓకే, సో నెక్స్ట్ 393 క్వశ్చన్ మనం చూసుకుంటే బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఇండియా BWF అని అంటున్నాం. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ న్యూ ప్రెసిడెంట్గా ఏప్రిల్ 2025లో ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారండి. ఎవరిని? కునియింగ్ పటామా లీస్వా ట్రికల్ ఈవిడ్ని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. అంటే కొంచెం స్పీడ్గా చెప్దాం, ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే మరీ ఎక్కువ టైం తీసుకుంటున్నాను అనిపించింది, అందుకే కొంచెం స్పీడ్గా చెప్తున్నా. ఒకసారి మీరు దాని గురించి కూడా చెప్పండి, స్పీడ్గా చెప్పాలా కొంచెం స్లోగానే చెప్పాలా అనేది ఏంటో ఒకసారి చెప్పండి. ఓకేనా? సో ఈవిడ థాయిలాండ్కి సంబంధించిన వ్యక్తి అనమాట. సో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. సో నెక్స్ట్ 394 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఓలా ఊబర్ ఇప్పుడు యాప్స్ ఉన్నాయి కదా, అలాంటి ట్యాక్సీ సర్వీసెస్ ఉన్నాయి కదా, అలాంటిది ఇండియన్ గవర్నమెంట్ ఒకటి లాంచ్ చేసింది. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. దాని పేరు సహకార్ ట్యాక్సీ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇక్కడ మనకైతే ఐ డోంట్ థింక్ ఇక్కడ ఏం కనిపించట్లేదు, చూద్దాం ఒకసారి. సో సహకార్ ట్యాక్సీ అనేది ఓలా ఊబర్ లాంటివి తీసుకొచ్చింది అనమాట మార్కెట్లోకి, ఈ ట్యాక్సీ సర్వీస్ అనేది. సో ఆ యాప్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఐ థింక్. సో ఇందులోని 2-వీలర్ ట్యాక్సీస్ కావచ్చు, ఆటో రిక్షాస్ కావచ్చు, 4-వీలర్స్ ప్రాఫిట్స్ని చూసుకోండి డ్రైవర్స్తోనే డైరెక్ట్గా షేర్ చేస్తారు అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అంటే మేబీ చాలా ఎక్కువ శాతం డ్రైవర్స్కే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట, ఎందుకంటే గవర్నమెంట్ కదా ఇక్కడ ఇనిషియేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి చైర్పర్సన్గా ఎవరిని నియమించారు అని అడుగుతున్నారండి. ఓకేనా? ఎవరిని నియమించారంటే సాయ్కామ్ మీరాబాయ్ చాను గారిని నియమించడం జరిగింది చైర్పర్సన్ కింద. ఓకే, ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ చైర్పర్సన్ ఆఫ్ ది అథ్లీట్స్ కమిషన్. ఓకే, సో నెక్స్ట్ 396 క్వశ్చన్ మనం చూసుకుంటే నీలగిరి తార్ సెన్సస్. చూసుకోండి, ఇవి నీలగిరి తార్స్ అనమాట. వీటి సెన్సస్ అంటే వీటి లెక్కలు ఎన్నున్నాయి ఏంటి, వీటి స్టోరీ ఏంటి అనేది ఏ భారతదేశంలో ఉన్న 2 రాష్ట్రాలు ఇది నిర్వహించాయి ఈ సెన్సస్ని అని అడుగుతున్నారు. ఎవరు? కేరళ అండ్ తమిళనాడు నిర్వహించడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి డేటాలోని
పాపులేషన్ ఆఫ్ నీలగిరి తార్ ఇన్ ముకుర్తి నేషనల్ పార్క్లో 203 ఉన్నాయంట. ఎన్యూమరేటెడ్ పాపులేషన్ ఆఫ్ నీలగిరి తార్స్ ఇన్ గ్రాస్ హిల్స్ నేషనల్ పార్క్లో 276 ఉన్నాయంట. సో మొత్తం 1031 ఉన్నాయి అని కూడా క్లియర్గా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకేనా? సో ఇది ఏ 2 రాష్ట్రాలు నిర్వహించాయంటే కేరళ మరియు తమిళనాడు. నీలగిరి తార్ సెన్సస్ 2025 టోటల్ ఎన్ని ఉన్నాయి? 1031. సో నెక్స్ట్ 397 క్వశ్చన్ మనం చూసుకుంటే 2025 రెడ్ బుల్ గ్రాండ్ ప్రిక్స్ మోటోజీపీ రేస్ ఉంది కదా, అది ఎవరు విన్ అయ్యారు అని అడుగుతున్నారండి. ఎవరు విన్ అయ్యారు? ఫ్రాన్సిస్కో బాగ్నై విన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో 2025 ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా నిర్వహించారు? మార్చ్ 28 to 30th నిర్వహించడం జరిగింది. ఫ్రాన్సిస్కో బాగ్నై విన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 398 క్వశ్చన్ మనం చూసుకుంటే గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ అనేది రిలీజ్ చేశారు ఏప్రిల్ 2025లో. సో అందులో ఇండియా ర్యాంక్ ఎంత అంటున్నారు. అంటే విండ్ నుంచి సోలార్ నుంచి ఎంత పవర్ తీసుకుంటున్నాయో ఎన్ని దేశాలు వాటి ర్యాంకింగ్ ఇచ్చారనమాట. అందులో ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడే మీరు చూడొచ్చు 3rd లార్జెస్ట్లో ఉందన్నమాట. 3rd లార్జెస్ట్లోని ఇండియా ఉన్నది. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇట్ ఓవర్టుక్ జర్మనీ విత్ ఓన్లీ చైనా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ అహెడ్. సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో చైనా అండ్ యూఎస్ ఉన్నాయి, ఇండియా 3rd ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, అంటే విండ్ నుంచి అలాగే సోలార్ నుంచి ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ విషయం. సో నెక్స్ట్ 399 క్వశ్చన్ మనం చూసుకుంటే స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2025లోని బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా. చూసుకోండి, ఇండియా అండ్ సౌత్ ఆసియాలోని ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది అవార్డు ఎవరికి ఇచ్చారు అంటున్నారండి. ఎవరికి ఇచ్చారు? జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కే రావడం జరిగిందనమాట ఈ అవార్డు. ఓకే, సో అలాగే మీరు ఒక్కసారి చూసుకుంటే బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చింది 6వసారి వరుసగా. అండ్ వరల్డ్లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటి అంటే సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి, బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్కి ఇచ్చారనమాట హైదరాబాద్కి. ఓకే, సో ఇది 4వసారి వచ్చిందండి హైదరాబాద్కి. సో నెక్స్ట్ 400 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 యొక్క థీమ్ ఏంటి అంటున్నారు. థీమ్ వచ్చేసి యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ అనమాట. ఓకేనా? సో ఈ థీమ్ని నరేంద్ర మోదీ గారే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అయితే మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది మోదీ గారు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఎప్పుడు? 2014లోని. సో ప్రతి సంవత్సరం కూడా జూన్ 21న జరుపుకుంటారనమాట. ఓకే, సో ఓకే గైస్, నెక్స్ట్ వీడియోస్లో మిగిలిన క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.